చేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి బీసీ ఆదరణ పథక అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే పురుగుల రామకృష్ణ ప్రసంగిస్తూ మా పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచేలా ఆలోచిస్తున్నారని టీడీపీ పార్టీ నాయకులను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా వెంకటగిరిలో నేను ఎవరిని బరిలో దించితే వారికే ఓటు వేసి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2009లో స్వర్గీయ రాజశేఖర్ ఉన్నప్పుడు హైదరాబాద్కు వస్తే లాఠీ చార్జ్ కొట్టారు. ఏం పెంచలా. ఈరోజు ఈ ప్రభుత్వం 4,000 అంటే ఈరోజు 7,500 చేశాం. 7,500ని మళ్ళా 10,000 చేశాం. ఇప్పుడు 2 పెంచాం. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ ఖచ్చితంగా గిట్టుబాటు అయ్యే విధంగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం, మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు నమ్మద్దు. వాళ్ళ స్వార్థం. నేనేం చెప్తే కూడా నా స్వార్థం ఉంది. ఈరోజు ఇంత నీతి నిజాయితీగా చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఆయన ఏ బొమ్మను పెట్టినా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద మా మీద ఉందని చెప్తా ఉన్నా. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మా గొప్ప ఇదేమీ కాదు, ఇదంతా కూడా మీరు చేసిందే. నేను 2009 నుంచి కూడా పనిచేశా. మరి నేను మున్సిపాలిటీలో ఎవరిని పెట్టి వాళ్ళందరినీ గెలిపించారు. మిమ్మల్ని నేను ఎప్పుడూ మర్చిపోను. మీ అందరికీ నేను రుణపడి ఉంటా. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు మీ వార్డులకు వచ్చి ప్రతి ఒక్కటి చూసి కమిషనర్ చెప్పి నేను చేయిస్తున్నా. ఎందుకంటే రేపు మీ దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎక్కడైనా పొరపాటు అయితే నన్ను అడుగుతారని చెప్పి ఆ బాధ్యత కూడా నేనే తీసుకున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏదన్నా కానీ డైరెక్ట్గా నాకు కానీ మా ఆఫీస్ కానీ ఫోన్ చేయండి. మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నా. ఒకరి మీద డిపెండ్ కావడం లేదు. నేను ఎవరు ఉంటే మీ దగ్గరికి వస్తా. మీరే కాపాడాలి. మీరే పార్టీకి నాంది. ఎప్పుడు కూడా ఆడపడుచునే తెలుగుదేశం పార్టీకి అండని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మీతోనే ఎక్కువ భాగం. నిన్న కూడా పొలాలు ఇస్తా ఉంటే సిజేపీలో ల్యాండ్లు అన్నీ తయారైనాయి. అయినా కూడా మళ్ళా ఆయన మన మీటింగ్లో ఇది కాదు, మగవాడి పేరుతో ఇవ్వకూడదు, పసుపు కుంకుమ అని పేరు పెట్టి ఈరోజు ఆడవాళ్ళ పేరుతో ఇస్తా ఉన్నాం. నా దగ్గరకు వచ్చారు చాలామంది, ఇదేం సార్ అని చెప్పి. అవును, ఈరోజు నీ పేరుతో నా పేరుతో ఉంటే అవసరానికి అమ్ముకుంటాం. మరి ఆమెకి ఎవరు దిక్కు? అందుకని ఈరోజు ముఖ్యమంత్రి మంచి పని చేశారు. పసుపు కుంకుమని పేరు పెట్టి మరి ఆడవాళ్ళ పేరుతో ఇస్తున్నారు. ఆ తల్లి ఆ బిడ్డలకు కాపుదారుగాను ఆ తల్లికి అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు పలువిస్తున్నాం అని చెప్పాం. అందరూ కూడా పేరు పేరున శిరస వంచి నమస్కరిస్తూ మీ అందరూ కూడా మీ అందరిని ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఎందుకంటే 2009లో నేను మీకు తెలియదు. ఆ రోజు మీరు నన్ను శాసనసభ్యుడు చేశారు. అయితే మీరు 2009లో నన్ను గెలిపించినప్పుడు ఆ రోజు ప్రభుత్వం రాలేదు. అయినా 2014లో మళ్ళా మీరు నన్ను ఎమ్మెల్యే చేశారు. మధ్యలో మన మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా మీ వార్డుకు వచ్చి నేనే తిరిగా. నేను ఎవరిని పెట్టానో మీకు కూడా తెలియదు. నేను ఎవరిని పెట్టే వాళ్ళని మీరందరూ కూడా గెలిపించారు. నేను ఎప్పుడు మర్చిపోను. మీ మేలు ఏ రోజు మర్చిపోను. ఎప్పుడు ఒకే బాధ ఉంటుంది. మిమ్మల్ని నేను ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను కానీ ఇంకొక ఆలోచన నాకు లేదు. నన్ను నమ్మి 2 కోట్లు శాసనసభ్యులు చేశారు. ఈ మున్సిపాలిటీకి అనుకోని విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి నేను తరతరలాడుతూ మరి ఫండ్స్ తెచ్చి ఖర్చు పెడతా ఉన్నా. ఈ రోజు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఈరోజు ఈ పార్టీలో ఉంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కేంద్రంలో కూడా చక్కెర చెక్కిపోయినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. మనందరూ కూడా ఎందుకు చెప్తున్నానంటే నేను మీ అందరికీ కూడా మధ్యలో ఉండేవాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. ఎవరు మాట్లాడుకోవడం పోవాల్సిన అవసరం లేదు. మా ముందు ఎవరైతే ఉన్నారో ఓటర్స్
మా అక్కయ్య ఉన్నారు, వాళ్ళే రేపు ముఖ్యంగా ఎలక్షన్ చేయబోయేది కూడా. మీరు అనుకుంటే ఏమైనా చేయగల శక్తి మీలో ఉంది. ఒక్కసారి మీరందరూ కూడా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదని చెప్పని కూడా మీరు కూడా ఆలోచించాలి. గత ప్రభుత్వాలు ఏం చేశారు, ఈ రోజు ఏం చేస్తున్నారు, ఈ రోజు ఏ విధంగా ఉంది, ఆ రోజు ఏ విధంగా ఉంది. ఈ అభివృద్ధి 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా జరగల. మీరందరూ కూడా ఒకసారి, మరి మీకు అంత వయసు లేకపోయినా మీ తల్లిదండ్రులు కానీ ఎవరిని అడిగితే కూడా చెప్తారు. ఎవరున్నారు, ఏం చేశారంటే ఈ వెంకటగిరి చెప్తారు. ఈ మున్సిపాలిటీని ఎవరు చేశారు, మున్సిపాలిటీ చేసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశారు అది కూడా చెప్తారు. ఈరోజు ఈ కష్టాల్లో కూడా మనం ఎంత పని చేస్తున్నామో అది కూడా మీరే చూస్తున్నారు. ఎందుకంటే చెప్పాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది కాబట్టి ఈరోజు మీ ముందు ఉంచాలి, మీ అందరికి తెలియచేయాలని చెప్పి చెప్తున్నా.